రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పరిపాలన నంబర్ 1 బెస్ట్ పరిపాలన. షార్ట్ టైంలో ఒక 2 పథకాలు అమలు చేసి 4 పథకాలను ఫాస్ట్ గా అమలు చేయడానికి అధికారులు చకచక ఉరికిపిస్తున్నాడు. నో కామెంట్. ఇదే వాళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటే చెడగొట్టుడు అంటే గీదే ఇలాంటి అన్న ఈ చెడగొట్టడానికే పనికి వస్తాయి ఇవన్నీ. నేనేమంటున్నా, ఇగో జగ్గారెడ్డిస్ బ్రాండ్. నాకు పోస్ట్ తోటి బ్రాండ్ లీడర్ కాలే, పేరుతోనే బ్రాండ్ అయిపోయినా. నేను దేనికి అట్లా తొందరపడా. నాకు పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. నిజంగా నేను గెలిచినా అన్న మేమందరం ఐటోళ్ళమే మంత్రులము. ఇప్పుడు మాట బాగాలేక పార్టీని అంటే ఏం లెక్క, అది అదేం పద్ధతి అది. ఇంకోటి, పార్టీకి ఎంత జిమ్మెదారు ఉంటుంది. ఇప్పుడు టికెట్లు రానోళ్ళు ఉన్నారు, వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. మళ్ళా సెల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళని చెయ్యాలి. చాలా పెద్ద బాధ్యత ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి మీద. పీసీసీ కూడా ఆయనే కాబట్టి ఇప్పుడు ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు చాలా, ఆమె కూడా మా ఏసీ సెక్రటరీస్ వాళ్ళ బాధ్యత అప్పచెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ. కాబట్టి యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను చాలా ఫ్రీగా ఉన్నా. మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ ఉన్నారు, పరిపాలనలో బిజీ ఉన్నారు. జగ్గారెడ్డి కానీ చిన్నారెడ్డి కానీ ఇంకా మా గ్యాంగ్లని మేము ఫుల్ టైం ఇస్తాం. నేనైతే పర్సనల్ గా చెప్తున్నా కదా, వీలైనంతలో గాంధీ భవన్కి ఒక 2 రోజులనే టైం కేటాయించాలని అనుకున్నాను నేనైతే. వారానికి ఒక 2 రోజులు 12 గంటలకు వస్తే ఇక 5 అవుతుందో 6 అవుతుందో 12 అవుతుందో నేను ఇక్కడికి వస్తే నేనుంటా. ఇక్కడ అట్లేం లేదు, ఈడుంటా. నా దృష్టికి ఏమైనా దరఖాస్తులు అప్లికేషన్స్ వస్తే ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎంకు, మా శాఖ మినిస్టర్లకు వాళ్ళకు పంపిస్తావి. నేను ఫ్రీగా యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అంటే కోఆర్డినేషన్ గా మహేష్ గౌడ్ ఆయన ఇన్ఛార్జ్, ఆయననే, నేను ఇన్ఛార్జ్ గాను. నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను కొంత అడిషనల్ గా బాధ్యతలు తీసుకుంటా వచ్చేటోళ్ళకు పోయేటోళ్లకు. ఎవరు అసలు తెలంగాణ బిల్లు పాస్ చేసినాడు మీ అయ్యా అన్నాడు కేసీఆర్. నేను కేటీఆర్ అడుగుతున్నా భయ్, నువ్వు అడుగుతున్నావు కదా, ఏది కేటీఆర్ ఏమన్నాడు,